రాజు గారు ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ తోటి కట్టప్ప ఇలా ఎన్నో రోల్స్ దేవ కట్టప్ప మూర్తి సార్ కోచ్ గారు ఇలా ఎన్నో పాత్రలు మనకు గుర్తుండిపోయేలా చేసినటువంటి యాక్టర్ నుంచి ఇంకొక మెమరబుల్ రోల్ లో మన ముందుకు వస్తున్నారు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేయబోతోంది అని చెప్పేసి. సో ఎస్, మరి ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంత వెరైటీ ఆఫ్ జాన్రాస్ లేయర్స్ ఉన్న సాంగ్స్ కి మ్యూజిక్ ఇవ్వడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి ఫ్రమ్ ది ఇన్ఫ్యూజన్ బ్యాండ్. అరవింద్ గారు, ప్రేమ గారు, వల్లి గారు, కేసీ గారు, అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అఫ్ కోర్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, నీ వల్లే సాంగ్ ఏదైతే ఇప్పుడు మనం చూసామో, అందరూ యూట్యూబ్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారో ఆదిత్య మ్యూజిక్ ఛానల్ ద్వారా, ఆ సాంగ్ ని ఆల్రెడీ దాదాపు 100+ ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో యూజ్ చేయడం జరిగింది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో ప్రతి ఒక్కరు ఈ పాటని చూస్ చేసుకుని దానికి రీల్స్ కానీ వాళ్ళ వీడియోస్ కానీ క్రియేట్ చేసుకుంటున్నారంట. సో 100+ వెడ్డింగ్ షూట్స్ లో ఇది జరిగింది అని అంటే, ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆడియన్స్ అందరికీ ఒక చిన్న సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే, మీరు చేసిన ఆ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ని రీల్స్ లాగా పోస్ట్ చేసి మన వానరా సెల్యులాయిడ్ బ్యానర్ ని ట్యాగ్ చేయండి. అండ్ అంతమందిలో నుంచి బెస్ట్ వీడియోస్, ఆ సాంగ్ పైన క్రియేట్ చేసిన బెస్ట్ రీల్ ని సెలెక్ట్ చేసి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ త్రిబాణధారి బార్బరిక్ లో సర్ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్లీజ్ ఛాన్స్ మిస్ చేసుకోకండి, చక్కగా ట్యాగ్ చేయండి. అండ్ అఫ్ కోర్స్ ఉస్కితడి అయితే మనం ఇంకా అసలు హోల్డ్ చేసుకోలేని హుక్ స్టెప్ కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆ హుక్ స్టెప్ కూడా రీల్స్ చేయండి, వానరా సెల్యులాయిడ్ ని ట్యాగ్ చేయండి. అండ్ ఆ స్టెప్ బెస్ట్ రీల్ ని చేసిన వాళ్ళు, రీక్రియేట్ చేసిన వాళ్ళు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది. So this is a big announcement from the team. Miss cheskodu ee chance. And of course August 22nd it is. August 22nd release date ni gurtunchukodam mana telugu audience ki pedda kashtama cheppandi. Mana mega star, mana boss birthday ante aa date automatic ga gurtundipotundi kabatti August 22nd na mega star ki manam wishes post chesesi theater ki velli ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఎస్, మరి ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ తో, డిఫరెంట్ టైటిల్ తో మన ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి టీమ్ మెంబర్స్ ఏం చెప్తారో వినే టైం వచ్చేసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ త్రిబాణధారి బార్బరిక్. సో నాకు కూడా ఈ సినిమా గురించి తెలుసుకునే ప్రాసెస్ లోనే, ఈ టైటిల్ ద్వారానే తెలిసింది మన ఘటోత్కచుడి కొడుకు పేరు త్రిబాణధారి బార్బరిక్ అని చెప్పి. త్రిబాణధారి అని ఎందుకు అంటారు అనేసి అంటే, 3 బాణాలని అస్త్రంగా కామాఖ్యదేవి నుంచి వరంగా పొందినటువంటి ఆయన ఆ 3 బాణాలకి ఒక స్పెషాలిటీ ఉంది. ఒకటి డైరెక్షన్ ని, ఒకటి టార్గెట్ ని, అండ్ ఒకటి అంతం చేయడాన్ని సూచిస్తుంది అని చెప్పి నేను ఇప్పుడే తెలుసుకోవడం కూడా జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మరి ఇక్కడ చూస్తేనేమో ఇంతమంది బాణాలు ఉన్నారు, వీళ్ళలో ఆ త్రిబాణాలు ఏవి? ఆ 3 ఇంపార్టెంట్ బాణాలు ఏవి? బార్బరిక్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయనకే తెలిసి ఉండాలి. సార్, వాట్ ఆర్ దోస్ 3 ఇంపార్టెంట్ ఆరోస్ ఇన్ ద ఫిల్మ్? చెప్పబోతున్నారా? చూద్దాం. స్టేజ్ పైకి పిలిస్తే ఆన్సర్ వస్తుందేమో కదా, సో ట్రై చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వేదిక పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఫస్ట్లీ ప్రొడ్యూసర్. ఏ సినిమా మొదలవ్వాలన్నా ప్రొడ్యూసర్ తోనే కాబట్టి స్టేజ్ పైన కూడా ప్రొడ్యూసర్ నే ఇన్వైట్ చేసేద్దాము. వానరా సెల్యులాయిడ్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న విజయపాల్ రెడ్డి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ మారుతి టీమ్ ప్రోడక్ట్ గా కూడా ఈ చిత్రాన్ని ఆ కొలాబరేషన్ లో మా ముందుకు తీసుకొస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ నౌ రిక్వెస్టింగ్ ఈశ్వర్ గారు, ద కొరియోగ్రాఫర్, వండర్ఫుల్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నటువంటి ఈశ్వర్ పెంటి గారు ఇస్ హియర్. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ డైరెక్టర్ గారు మోహన్ శ్రీవాత్సవ్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఇంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని రాసుకుని తీసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్, ప్లీజ్ వెల్కమ్. అండ్ లెట్ మీ వెల్కమ్ కార్తికేయ గారు ఆన్ టు ద స్టేజ్. అఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో ఎటువంటి సక్సెస్ఫుల్ మూవీ చూసినా అందులో మనకి కార్తికేయ కనిపిస్తూ ఉంటారు. సో హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మేఘ్నా ఇస్ హియర్. మేఘ్నా, ప్లీజ్ వెల్కమ్. టీజర్ లో మనం చూసాము మేఘ్నా రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది అక్కడే అర్థమైపోతుంది. సత్యరాజు గారి మనవరాలుగా అనగా అనగా సాంగ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. సో ఎస్ మేఘ్నా, వెల్కమ్. అండ్ రమేష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారా? వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రజాకార్ లాంటి అద్భుతమైన చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన డిఓపి, ఈ చిత్రానికి కూడా మనకి అద్భుతమైన విజువల్స్ అందించడం జరుగుతుంది. రమేష్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎడిటర్ ఉద్ధవ్ గారు ఇక్కడే ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే క్రాంతి గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? సో
సో త్రిబాణధారి బార్బరిక్ లో బాణాల్లో మరి వీరు కూడా ఒకరా కాదా క్రాంతి గారు తెలుసుకుందాం కాసేపట్లో. రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ సాంచి రాయ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఇంత మంచి సినిమాలో మనకి చాలా మంచి బ్యూటిఫుల్ రోల్లో కనిపించబోతున్న సాంచి రాయ్ ఇస్ హియర్. అండ్ అఫ్ కోర్స్ రాజేష్ గారు, మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ పిఆర్ఓ సాయి సతీష్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫోటో ఆప్ కోసం. లైన్ ప్రొడ్యూసర్ సురేష్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మాధవ్ గారు వచ్చుంటే కనుక వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం ఇన్ఫ్యూషన్ బ్యాండ్ ఈ చిత్రానికి అందించిన అన్ని పాటల్ని, ఈ సూపర్ డూపర్ ఇస్కితడి ఉస్కితడి ఇలా అన్ని పాటల్ని మనం ఆదిత్య మ్యూజిక్ ఛానల్ ద్వారా చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్ వన్స్ అగైన్. అండ్ నౌ అఫ్ కోర్స్ మన టెర్రిఫిక్ యాక్టర్ వశిష్ఠ సింహ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. ఈసారి ఇంకొంచెం కొత్తగా మనల్ని అలరించబోతున్నటువంటి సింహ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ ఇక ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి బ్యూటీని యాడ్ చేసేద్దాము. ద మోస్ట్ గ్రేస్ఫుల్, ద మోస్ట్ ఎనర్జెటిక్ మన వండర్ఫుల్ ఉదయ్ భాను గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. పద్మక్క వెల్కమ్. సో వాకిలి పద్మక్క, ఓకే, మాకు అక్క ఉండాల్సిందే. Okay, and now it's time to put your hands together to our very own Kattappa, very own Deva, and mana very versatile Sathiraj sir onto the stage. త్రిబాణధారి బార్బరిక్ గా మనకు కనిపించబోతున్నటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన సత్యరాజ్ సార్ కి హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ఒక్కసారి గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా ఇచ్చేద్దాము. కాస్ట్యూమ్ డిజైనర్ మహి గారు ఇక్కడే ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఛానల్ కెమెరాస్ ఉండాలా? ఎస్, ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా. యా, డన్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు స్పీచెస్ లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఐ థింక్ రమేష్ రెడ్డి గారికి ఇచ్చేద్దాము. సార్, మీ విజువల్స్ తో మీరు టీజర్ లో చాలా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీ మాటలతోనే ఒక్క నిమిషం. ఏంటి మళ్ళీనా? ప్లీజ్. యా, ఓకేనా? థ్యాంక్ యూ. ఎస్ సార్, రమేష్ రెడ్డి సార్.
థ్యాంక్ యూ ఎవరిబడి, మీడియా అండ్ మన యాంకర్ మనీషా గారికి, మంజుష. నేను ఫస్ట్ కట్ అయిపోయాను, మిస్కమ్యూనికేషన్. సత్యరాజ్ సార్తో నాకు చాలా జర్నీ ఉందండి. ఈ జర్నీ ఇంకా టు బి కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. నేను బాహుబలికి చీఫ్ అసోసియేట్ చేసా సెంథిల్ గారితో. సో దట్ జర్నీ అరౌండ్ 5 years. ఆ తర్వాత నెక్స్ట్ రజాకర్ ఫిల్మ్ అయిపోయాక నెక్స్ట్ పొలిమేర అలా ఇండిపెండెంట్ బయటకు వచ్చాక మోహన్ నాకు పిలిచి, సార్ నేను మీ వర్క్ చూశాను పొలిమేరలో, మనం కొలబరేటివ్ వర్క్ చేయాలనుకుంటున్నామంటే, సూపర్ సార్ అన్న. ఏంటి టైటిల్ అంటే త్రిబందర్ బార్బరిక్ అన్నాడు. ఫస్ట్ బార్బరిక్ అన్నాడు. బార్బరిక్ అంటే నాకు టైటిల్ అర్థం కాలేదు. ఎవరు సార్ అంటే తను భీముడు మనవాడు, గడిచిన కుమారుడు ఇది చెప్పాడు. తర్వాత నేను కూడా మన మైథాలజీలో రన్ త్రూ వెళ్తే స్క్రిప్ట్లో అర్థమైంది. చాలా మందికి ఇది హిడెన్ పాయింట్. గట్టు మన త్రిబందర్ బార్బరిక్ కూడా ఒక గొప్పతనం చాలా మంది తెలియదు. ఈ మూవీ ద్వారా చాలా మంది రీచ్ అవుతుంది డెఫినెట్లీ. సో ఎవరండి సో కాల్డ్ ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ అంటే సత్యరాజ్ సార్ అన్నాడు. లిటరలీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సార్తో వర్క్ చేయడం. బికాస్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, బాహుబలి నాకు 5 years పడితే త్రిబందర్ బార్బరీకి 1.5 year పట్టింది. ప్రీ ప్రొడక్షన్ 4 months, షూట్లో కూడా మాకు నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, లైక్ రెయిన్, నైట్ ఎఫెక్ట్. సో అది చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ రియలీ థ్యాంక్స్ టు సత్యరాజ్ సార్, ఎందుకంటే తను ఆన్ టైం ఉండి నైట్ 2 వరకు అయినా సరే, ఈవెన్ నాట్ ఈవెన్ క్యారియన్ కూడా వెళ్ళేవారు కాదు. మా పక్కనే సరౌండింగ్ ఇక్కడ చైర్ వేసుకుని కూర్చునే వాళ్ళు, షార్ట్ రెడీ అంటే వచ్చేయాలన్నట్టు అంత సపోర్ట్ చేశారు అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ స్పెషల్లీ మూవీ స్టార్ట్ చేయడానికి ఇంత విజన్ ఉన్న డైరెక్టర్కి సపోర్ట్ చేయాలంటే విజయ్ పాల్ రెడ్డి గారు డెబ్యూ ప్రొడ్యూసర్గా ఇలాంటి ఫిలింని ఎగ్జిక్యూట్ చేయడం అంటే నాట్ అంత ఈజీ కాదండి. సో తనకు కూడా ఒక విజన్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. అలాంటి ప్రొడ్యూసర్ మోహన్కి మా అందరికి దొరకడం అదృష్టం. అండ్ కమింగ్ టు త్రిబందర్ బార్బరిక్కి 3 అస్త్రాలు నేను చెప్పారు కదా, కామాఖ్య దేవి ఇచ్చారని చెప్పారు. సో నా నెక్స్ట్ ఫిలిం కూడా కామాఖ్య దేవి స్టోరీ మీద చేస్తాను. ఫిల్మ్ నేమ్ ఈస్ కామాఖ్య. ఇదంతా నాకు ఒక గాడ్ గ్రేస్, గాడ్ గిఫ్ట్ అనుకుంటాను. త్రిబందర్ బార్బరిక్ ఇచ్చిన అస్త్రమే కామాఖ్య, అది నా నెక్స్ట్ ఫిలిం కూడా. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, థ్యాంక్స్. ఇది జస్ట్ శాంపుల్ అండి, టీజర్, సాంగ్ ఇవన్నీ శాంపుల్. పిక్చర్ బాకీ అని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, నేను కూడా చెప్తున్నా. కైకి బోల్తో పిక్చర్ బాకీయే, చాలా చూస్తాం మనం. ఇది ఒక వరల్డ్. ఈ ఫిలింని చూసి బాగా ఎంజాయ్ చేసి అందరూ అప్రిషియేట్ చేస్తారు. ప్రామిసింగ్ చెప్తున్నాను, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అండ్ ఎవ్రీ ఫ్యామిలీ దీన్ని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యువర్ విజువల్స్ ఫర్ ద మూవీ. అండ్ రాజేష్ గారు మీ మాటలు కూడా ప్లీజ్. ఎస్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాటలు ఇప్పుడు విందాం. అందరికీ థ్యాంక్స్ అండి, ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. ఇది సెకండ్ ప్రెస్ మీట్. ఫస్ట్ వచ్చేసి మేము టీజర్ లాంచ్ గ్లిమ్స్ చేసాము, దాని తర్వాత టీజర్ చేసాము. అప్పుడు మీ అందరి సపోర్ట్ చాలా వచ్చింది. ఈ యొక్క రిలీజ్ డేట్ August 22 ఏదైతే పెట్టామో, దీనికి కూడా మీ అందరి సపోర్ట్ చాలా కావాలి. అండ్ అంటే ఈ డేట్ పెట్టడానికి కూడా రీజన్ అంటే మెగాస్టార్ గారి బర్త్డే ఒకటి, నో డౌట్ అందరికి గుర్తుండిపోద్ది, ఈ డేట్ ఎవరు మర్చిపోరు అని చెప్పి అలా పెట్టాం. సో ఇంకా చాలా మంది మాట్లాడడానికి, అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంతా స్టోర్ చేసుకుంటున్నాము. కంటెంట్ గురించి ఏదన్నా సరే, ఈ సినిమాకి ఎందుకు చూడాలి అని ఒక క్వశ్చన్కి, కంటెంట్ సినిమా చూడాలి అనుకుంటే మా సినిమా చూడాలి. సో అది చాలా బలంగా నమ్మి తీసిన సినిమా. సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి, మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కావాలి. మిగిలిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్చువల్గా ఫ్యామిలీ అంటాము, వీళ్ళు నిజంగానే ఫ్యామిలీ నాకు. ఎందుకంటే నాకు భానుగారు 20 years నుంచి ఫ్రెండ్, సత్యరాజ్ 15 years నుంచి ఫ్రెండ్. సత్యరాజ్ గారు కలిసిన కొద్ది కాలంలోనే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అయిపోయారు. సేమ్ అస్టర్ అండ్ డార్లింగ్ సాంచి, క్రాంతి, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫ్యామిలీ లాగా. సో ఈ ఫ్యామిలీ గురించి చెప్పడానికి మంచి వేదిక కావాలి. దీనికంటే మంచి వేదిక మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఆ రోజు కుమేద్దాం. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మేఘ్నా మాటలు విందాము. రిక్వెస్టింగ్ మేఘ్నా టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి, నా పేరు మేఘనా సునీల్. అండ్ ఆ బార్బరిక్ ఫిలిం ఫైనలీ రిలీజ్ అవుతుంది August 22 మన మెగాస్టార్ బాస్ చిరంజీవి గారి బర్త్డే రోజు. సో నేను యాక్చువల్లీ 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు స్టార్ట్ అయింది సినిమా. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఇన్ని రోజులు చేసామంటే అంత కష్టపడి, అంత కంటెంట్ ఉన్న ఫిల్మ్ తీయాలని కష్టపడి తీసాము. సో 22 మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు అందరూ చూడాలని
మా ఫిల్మ్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేఘ్నా. అండ్ కార్తికేయ, ఎస్, రిక్వెస్టింగ్ కార్తికేయ టు ప్లీజ్ స్పీక్. వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంకా ఈ ఫిలిం త్రిబాణధారి బార్బరిక్ అనే ఫిలిం గురించి మాట్లాడడానికి ఇంకా చాలా ఎర్లీ ఇది. సో నేను ప్రదీప్ అనే ఒక క్యారెక్టర్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్, అంటే ఒక క్రూషియల్ పాయింట్ దగ్గర ఫిలింని టర్న్ చేసే క్యారెక్టర్ అనమాట. సో August 22 ఫిలిం రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది పక్కా, అది మాత్రం. థ్యాంక్ యూ. డెఫినెట్లీ కార్తికేయ చేశారు అని అంటే సంథింగ్ స్పెషల్ ఉంటుందని మాకు కూడా ఉంది ఒక నమ్మకం. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. అండ్ ఎస్ క్రాంతి గారు మాటలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రెస్ అండ్ ఆన్లైన్లో చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా పేరు క్రాంతి కిరణ్ అండి. నేను ఇందులో దేవ్ అనే మంచి సూపర్ ఇంటెంట్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఫైనల్లీ August 22 అండ్ ఆస్పీసియస్ డే, మెగాస్టార్ గారి బర్త్డే రోజు కొన్ని మనం జరగాల్సినవి జరిగే టైంలో జరుగుతాయి, అవ్వాల్సినవి ఖచ్చితంగా అవ్వాల్సిన టైంలో అవుతాయి. సో దట్ ఈస్ August 22. మేము ఎంతో వెయిట్ చేసిన, అంటే ఒక మంచి డేట్లో రావాలి అనుకున్నప్పుడు ద పర్ఫెక్ట్ డేట్ August 22. ఓకే, ఇక మూవీ గురించి చెప్పాలి అని అంటే చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు ఇప్పటివరకు. అది August 22 రోజు మీ నోట నుండి కూడా వినాలనుకుంటున్నాము. ఒక మంచి కథ, ఆ కథకు మంచి కంటెంట్, ఆ కంటెంట్కి కావాల్సిన ఎమోషన్స్, ఇవన్నీ కలిపితే బార్బరిక్ మూవీ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వరకు, టిల్ రోలింగ్ టైటిల్స్ వరకు సీట్ ఎడ్జ్లో కూర్చుండబెట్టుకునే సినిమా ఇది. సో ఇంకా నెక్స్ట్ ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఈ సినిమాలోని అన్ని పాటలకి వండర్ఫుల్ కొరియోగ్రఫీ అందించిన ఈశ్వర్ గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ థ్యాంక్ యూ అండి, మా సినిమాని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ఇందాక నా ఫేవరెట్ సాంగ్ అనగా అనగా సాంగ్ ప్లే చేయలేదు. అది సత్యరసేర్తో చేసిన సాంగ్. అది అన్ని సాంగ్స్ ప్లే చేశారు. అది నాకు సినిమాలో చాలా ఎమోషనల్ సాంగ్ అన్నమాట, చేసిన ఫస్ట్ సాంగ్ అది. ఆ సాంగ్ తర్వాతే నన్ను మోహన్ సార్ మిగతా సాంగ్స్ కూడా ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ మోహన్ సార్. అండ్ ఇసుకి తడి సాంగ్ గురించి చెప్పాలంటే ఉదయభాను మేడం గురించి చెప్పాలి. నేను ఒక 2013-2015లో కంటెస్టెంట్గా మేడం యాంకర్గా ఉన్నారు. నేను మళ్ళీ ఒక రౌండ్ సర్కిల్ ఫామ్ అయిన తర్వాత మేడం పక్కన ఒక క్యామియో చేస్తూ కొరియోగ్రాఫర్గా చేశాను. అండ్ మీరు ఇందాక అన్నారు మంచి మాట ఏంటంటే, వశిష్ఠ సార్ ఎప్పుడూ అగ్రెసివ్గా కోపంగా భయపెడుతున్నాడు, దీంట్లో రొమాన్స్ చేశారు సార్. అది కూడా నాకే క్రెడిట్. రొమాంటిక్గా చూపించాను సాంచి గారితో. అండ్ నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది సార్, నేను బాహుబలి చేసినప్పుడు శివగామిని సాక్షిగా అని చెప్పి కట్టప్ప కాగా సార్ ముందు పరిగెడుతున్నారు ఇట్లాగా, నేను వెనకాల ఉన్నాను. ఆ వెనకాల చూస్తున్నాను, అట్లా ఫిట్నెస్ అన్ని చూస్తున్నాను. కానీ ఈరోజు ఈ త్రిభువనధారి బార్బరిక్ సినిమాలో ఆయనతో పనిచేయడం అంటే, ఈ సినిమా అన్ని డాట్స్ ని సర్కిల్ చేసినట్టు అనిపిస్తుంది సార్. అంటే డాన్సర్ గా చేసినప్పుడు అండ్ కంటెస్టెంట్ గా చేసినప్పుడు అండ్ ఒక విలన్ ఉన్నప్పుడు ఒక రొమాన్స్ చూపించడం, ఇవన్నీ ఒక చిన్నపాటి ప్రౌడ్ అండ్ క్రెడిట్ లా చూస్తున్నాను. ఇవన్నిటికి సార్ మోహన్ సార్ ఒకసారి మీ ముందుకు రండి సార్, ఒక మాట చెప్పాలి. ఒకటి అంటే నేను ఎందుకు అంటే తర్వాత కూడా మాట్లాడచ్చు ఈ విషయం గురించి, కానీ నేను ఎప్పుడు ఎక్కువ ఇందాక మేడం కూడా మంచి కూడా ఉన్నారు, నేను ఎప్పుడు మౌంటాజ్ సాంగ్స్ అవి చేస్తూ ఉన్నాను. అంటే రీసెంట్ గా కోట్ చేసిన లేకపోతే జూనియర్ చేసిన అన్నిటి నేను మౌంటాజ్ చేస్తాను. కానీ నన్ను ఒక డాన్స్ సాంగ్ చేయగలను నమ్మి ఇంత పెద్ద సెటప్, అంటే బేసిక్ గా మీరు వింటూ ఉంటారు ఇలాంటి సెటప్స్ అన్ని సో కాల్ పెద్ద మాస్టర్స్ చేస్తారు. కానీ నన్ను నమ్మి సార్, థ్యాంక్ యూ సార్ నమ్మి ఇచ్చినందుకు. అంటే ఈ సాంగ్ తర్వాత నేను మళ్ళీ ఇలాంటి సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మీరే ఫస్ట్ నమ్మారు, మీ తర్వాత చాలా మంది నమ్ముతారు, కానీ మీరు గొప్ప. వీళ్ళు మాస్ ఎప్పుడూ చూశారు, అందుకే ఎవరు గుర్తించలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ August 22 మర్చిపోకండి, త్రిభువనధారి బార్బరిక్. థ్యాంక్ యూ. సూపర్ ఈశ్వర్ గారు, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా ఇలాంటి సాంగ్స్ చాలా రావాలి. అయితే మీకు మైక్ ఇచ్చిన తర్వాత స్టెప్ ఎంచుకోకుండా ఎలా ఉంటాం, అందులోనూ మా పద్మక్క ఇక్కడే అందరూ చేయాలి, సత్యరాజ్ సార్ ఇక్కడే ఉన్నారు. చేద్దాం. సో ఎస్, మ్యూజిక్ ప్లీజ్. ఇప్పుడేనా పడుతున్నారు కాబట్టి మీకు కాస్త బ్రేక్ ఇచ్చి విజయ్ గారికి ఇచ్చేస్తాను మైక్ ఇంకా. సో ప్రొడ్యూసర్ విజయ్ గారు, ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మంజుష గారికి, అందరికి నా ధన్యవాదాలు. మా టీం గురించి, మా టెక్నికల్ టీం గురించి ప్రీ రిలీజ్ లో చెప్తానండి, ఎందుకంటే ఇది ప్రెస్ రిలీజ్ కాబట్టి. సో నేను ఆడియన్స్ ని, మీడియాని ఒకటే కోరుకుంటున్నా, మాకు సపోర్ట్ చేయండి అని. ఎందుకు అంటే ఊరికే చేయొచ్చు సార్, మా పాట, మా టీజర్
ఈవెన్ ఒక సింగిల్ సాంగ్ బాగాలేకపోయినా చేయకండి. ఇవన్నీ నా సినిమాకి నేను ఇస్తున్న స్నిప్పెట్స్ అన్నమాట. అంటే ఎంత బాగుంటుందో చూపించడానికి ఇస్తున్నాయి. దీంట్లో ఏది బాగాలేకపోయినా మీరు సపోర్ట్ చేయకండి. సో మేము అండర్ డాగ్ గా వస్తున్నాం. అల్టిమేట్ సక్సెస్ ఇస్ ఆన్ ద వే. థ్యాంక్ యూ సో మచ్. That is the confidence of a producer. Wonderful, sir. Thank you so much. And మోహన్ గారు మాట్లాడతారా? సాంచికి ఇద్దామా? బెటర్. सांची भी पानी पीना है. ओके या पी लो, नो प्रॉब्लम, नो प्रॉब्लम, विल वेट. క్యూట్ క్యూట్ మాటలు వినాలంటే కొంచెం రెడీగా ఉండాలి కదా. అవునా? యా ఓకే. సో నౌ మన బ్యూటిఫుల్ సాంచి రాయ్ మాటలు వినేద్దాము. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరంటే ఎలా ఉన్నారు? దట్ వాస్ రాంగ్. తను మీరేంటి ఇలా ఉన్నారు అనట్లేదండి, మీరందరూ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. సారీ, మా తెలుగు నాట్ సో చాలా బాగుంది. సో వీఆర్ సో చెప్పండి, మీకు అర్థమైంది కదా ఎలా ఉన్నారు అది చెప్పండి కనీసం. ఒక అంత సీరియస్ అక్కడ చూడండి, నాకు భయం వేస్తుంది అసలు ప్రేమ్ చూస్తుంటే. गलत बात है, फोन भी नहीं लगना चाहिए यहाँ पर आकर. Anyway, we are so happy to finally announce the release date of our film today, and this project Tribanadhari Barbaric is very close to all our hearts. And thank you so much for everyone who has been part of this amazing project, and I can't wait for you all to watch it and see you at the cinemas on 22nd of August. See you. Bye bye. Thank you so much. థ్యాంక్ యూ సాంచి, థ్యాంక్ యూ. Bye bye. బాబాయా బాయ్ బాయా? పాపులర్ డైలాగ్ సాంచి. వాట్ ఈస్ దట్ తెలుగు? వాట్ ఈస్ దట్ డైలాగ్? At the same fast. సాయంత్రం వరకు వచ్చేద్దాం, సినిమా గినిమా అంటూ వీడియో ప్రోగ్రామ్ పెట్టకు ప్లీజ్. ఎవరి పాపులర్ డైలాగ్ ఇది? హూస్ డైలాగ్ ఇస్ దిస్? తందనా? ఓహో ఓహో సరే. సో 22nd మేము. ఓ ఓకే. అవును, ఆ లాస్ట్ లో ఏమొచ్చిందో అర్థం కాలేదు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సాంచి, థ్యాంక్ యూ. అండ్ మోహన్ గారు రెడీ? ఎస్, డైరెక్టర్ మోహన్ శ్రీవాత్సవ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. కొంచెం చక్కబడింది. థ్యాంక్ యూ. ముందుగా ఇచ్చేసిన మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా స్వాగతం. నిజంగా బార్బరిక్ అంటే మీడియానే. ఎందుకంటే బార్బరిక్కి త్రిబాణ అనే అస్త్రం ఉంది. మీ చేతిలో మీ కెమెరాలు, మీ అస్త్రాలు. సో ఈ అస్త్రంతో ఈ సినిమాని మీరే తీసుకెళ్ళాలి. యాక్చువల్లీ మీడియానే ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ సినిమా తీసుకెళ్లే అవసరం ఉంది. అందుకే మీడియా ఈజ్ ద బార్బరిక్. థ్యాంక్ యూ. ఈరోజు వేసేసాడు. యా, త్రిబాణం అనేది అంటే ఒక కోఇన్సిడెంట్ అవుతుంది. యాక్చువల్లీ మేము ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసాం, నీ వల్లే. సో బ్యూటిఫుల్, అంటే మామూలు అప్లాజ్ రాలేదు. యూట్యూబ్లో అయితే ఆల్మోస్ట్ 5-6 మిలియన్కి వెళ్ళిపోయింది. ఇన్స్టాలో అయితే ఆల్మోస్ట్ ఒక 20 to 25 మిలియన్స్, 30 మిలియన్ వరకు వెళ్ళి ఉంటుంది. సో అది మొదటి బాణం. రెండో బాణం రిలీజ్ చేసాం, అనగా అనగా కథలా అంటూ ఒక కథని అందులో కంటెంట్లో ఒక ఇంపార్టెంట్ భాగాన్ని రెండో బాణంగా ప్రజెంట్ చేసాం. మూడో బాణం ఇప్పుడే స్టేజ్ మీద చూశారు మీరు, చాలా షార్ప్గా ఉంది కదా. అదే ఏంటది, బార్బరిక్ త్రిబాణాస్త్రంలో అదే చాలా షార్ప్ అంతం అనమాట. సో దాంతో అసలు ఈ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తుందని గట్టిగా నమ్మకం. ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉంది సాంగ్. ఉస్కితడి చేసేద్దాం దేత్తడి. సో ఇదనమాట. నేను ఎక్కువ మాట్లాడితే ప్రీ రిలీజ్ కి చాలా ఉంది, మన దగ్గర బోల్డ్ అంత కంటెంట్ ఉంది యాక్చువల్లీ. సో
ఇంకొక త్రిభానం గురించి నేను మాట్లాడతా. క్లారిటీతో క్యాష్ పెట్టారు మా ప్రొడ్యూసర్ గారు విజయపాల్ రెడ్డి గారు. కమిట్మెంట్తో కంటెంట్ని ప్రాపర్గా స్క్రీన్ మీద ట్రాన్స్ఫర్ చేశాను నేను అని నమ్ముతున్నాను. అది మీరు చెప్పాలి. క్లారిటీని కంటెంట్ని నమ్మి జోడించి మీరు 2 చేతులతో చప్పట్లు కొట్టే వాళ్ళే, చప్పట్లతో ఎంకరేజ్ చేసే వాళ్ళే, దట్ ఈస్ ద త్రిభానం, దట్ ఈస్ ద ప్రేక్షకులు అని నేను నమ్ముతున్నాను. ఫైనల్లీ కష్టం అంతా లాస్ట్ త్రిభానం గురించే వెయిటింగ్. ద క్లైమాక్స్ ఆల్సో సేమ్. ఒక త్రిభానం ప్లేస్మెంట్ లాస్ట్కి అవుతుంది. అలాగే రిలీజ్ డేట్ 22nd మా బాస్ పుట్టినరోజు. ఆ రోజు మీరు అందరూ థియేటర్కి వస్తేనే అది ప్లేస్ అయినట్టు. త్రిభానం బార్బరికుడు. సో బార్బరిక్ అనేది మీరు అందరూ గూగుల్ చేస్తే అర్థమైపోద్ది, స్టోరీ తెలిసిపోతుంది. బట్ త్రిభానం గురించే ఈ సినిమా చూడాలి. బార్బరికుడు అస్త్రాన్ని ఇప్పుడు సోషల్గా ఆ త్రిభానాన్ని ఎలా మేము ప్రజెంట్ చేసాం అనేది థియేటర్లో చూడొచ్చు మీరు. నేను ఇప్పుడే అన్నాను కదా, మా మీడియా చేతిలో కెమెరాలు, పెన్నులు అవన్నీ అస్త్రాలే. మా సినిమాలో అస్త్రాలు ఎవరికి ఉన్నాయి, ఎవరెవరు ఎలా ప్లే చేశారనేదే ఈ సినిమా. ప్లీజ్ 22nd అందరూ రెడీగా ఉండండి. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసాం, బార్బరికుడు గురించి చెప్పాము. సెకండ్ టీజర్ రిలీజ్ చేసాం, కంటెంట్ ఏంటి ఎలా ఉంది అనేలాగా చేసాం. ఇప్పుడు 3వ బాణం కూడా రాబోతుంది. 10th మేబీ 10th అనుకుంటున్నాం. ట్రైలర్ రిలీజ్ అయిపోతుంది. సో అది త్రిభానం ఖచ్చితంగా మీ అందరిని హిట్ చేస్తుంది. అసలు ఆ ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా సినిమా చూడాలనిపిస్తుంది. అది నా ఛాలెంజ్, అంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా, నా దగ్గర బోల్డ్ అంత ఉంది. నేను ప్రీ రిలీజ్లో చాలా మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఇంకా చాలా చాలా చెప్పేది ఉంది, నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి నా 1000 ఏనుగుల బలశాలి బలభీముడికి మనవడు, ఘటోత్కచుడికి కొడుకు, మా బార్బరికుడు సత్యరాజ్ సార్. అలాగే మోహన్ అంటూ ఎప్పుడో కాల్ వస్తుంది నాకు. ఎలా నడుస్తుంది, ఎలా ఉన్నారు, ఏంటి ఈరోజు ఎక్కడ? అరే మా షార్ప్ యారో వశిష్ఠ సార్ చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి. నేను నిజం చెప్తున్నాను కదా, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతారు ఆయన. తర్వాత మా ఉదయభాను గారు, ఈ బాణం మామూలు బాణం కాదు, మొత్తం హైదరాబాద్ అంతా అడలిపోయే డాన్. ఉదయభాను గారు మీరు కూడా చాలా చాలా అండి. మిగతా సాంచి అండ్ క్రాంతికేర్ అండ్ అందరూ, అంటే ఈరోజు అన్ని మాట్లాడకూడదు అని చెప్పేస్తున్నాను. మేఘన, మా రమేష్ రెడ్డి సార్ గురించి నేను ప్రీ రిలీజ్ సార్ మాట్లాడండి సార్. ఈశ్వర్ మాస్టర్, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు, లైన్ ప్రొడ్యూసర్ సురేష్ గారు అండ్ కార్తికేయ అయితే ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా పెద్ద హిట్. ఒరే ఈ జాతం మనకు వర్కౌట్ అవుతురా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆగస్ట్ 22 మెగాస్టార్ బర్త్డే ఎవరికి గుర్తుండకపోవడం ఉండదు. సో మా విజయపాల్ రెడ్డి గారికి పెద్ద సక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఆయన సక్సెస్ ఇస్తే నాలాగే చెప్పులు అరిగిపోయి తిరిగే డైరెక్టర్లు ఉంటారు, కథలు పట్టుకొని, వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ బాబోయ్, మోహన్ గారు ఇంత మల్టీ టాలెంటెడ్ అని షాక్ అయ్యాను ఈ రోజు నేను. సార్ యాక్టర్స్ ఆర్ ఇన్ డేంజర్. ఇప్పుడు డబ్బింగ్ కి మీరు డేట్లు ఇవ్వకపోయినా నష్టం లేదు ఆయనకి, ఆయనే చెప్పేసుకునేలా ఉన్నారు. ఓ పైలట్ మొత్తం రెడీ చేసి పెట్టారు. వామ్మో, ఉదయభాన్ గారు మీది కూడా చెప్పలేదు కదా, మీది కూడా 9 members కి పైలట్ ట్రాక్ ఇచ్చేసారంట. అమ్మో మోహన్ గారు, ఇంకా మీలో నుంచి ఎక్స్ప్లోర్ చేయాల్సిన చాలా ఉందని అర్థమైంది మాకు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ అండ్ ద ఫిల్మ్ యాజ్ వెల్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఎస్, అఫ్ కోర్స్ మన వశిష్ఠ సింహ గారి మాటలు వినే టైం వచ్చేసింది. సో రిక్వెస్టింగ్, ప్రిపేర్ ఫర్ ద బేస్ వాయిస్. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. త్రిబాణధారి బార్బరిక్, సచ్ అ స్పెషల్ టైటిల్, సచ్ అ స్పెషల్ మూవీ, స్పెషల్ ఫ్లిక్. మనందరికీ ఇది చాలా స్పెషల్ సినిమా. ఈ సినిమా గురించి అంటే కథ విన్నప్పుడు టైటిల్ చాలా స్పెషల్గా ఉంది, కథ విందామని అనిపించింది. కథ విన్నాను, అల్టిమేట్గా ఉంది స్టోరీ, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే. ఇలాంటి సినిమా మనం ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నాను.
తర్వాత కథ వినిన తర్వాత ఇంకొక కథ విన్నాను నేను. 2 కథలు విన్నాను యాక్చువల్లీ. బార్బరిక్ స్టోరీ ఒకటైతే, ఇంకొకటి మనది చిన్న సినిమా, చిన్న బడ్జెట్ సినిమా, ఇన్ని రోజులు ఉంటాయి, మీరు సపోర్ట్ చేయాలి, అది ఇది అని చెప్పారు. ఆ కథని కూడా నమ్మాను నేను. నమ్మి సెట్లోకి వస్తేనేమో అప్పుడు తెలిసి వచ్చింది నాకు, ఇది చిన్న సినిమా కాదు, చిన్న బడ్జెట్ సినిమా అయితే అస్సలు కాదు. మనల్ని డేటు డబ్బులు కొంచెం అలా దెబ్బ కొట్టడానికి ఇలా ఇంకొక కథ చెప్పారు అని అప్పుడే అర్థమైంది నాకు. ఫస్ట్ ఈ క్యారెక్టర్ సార్, రెండో క్యారెక్టర్ అక్కడ రాజేష్. సో అలా వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఏ కథ చెప్పినా నన్ను నమ్మించి దెబ్బ కొట్టినా పర్లేదండి. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ప్రతి ఒక్క యాక్టర్ కెరియర్లో ఇలాంటి సినిమాలు రావు, ఇలాంటి క్యారెక్టర్స్ దొరకవు. మీరు అప్పుడే చెప్పారు కదా మంజుష, మారిపోయానని. మార్చారు నన్ను. కసి తీరి పగ తీరిపోయింది. ఇప్పుడు సోబర్ అయ్యాను, సెటిల్ డౌన్ అయ్యాను. ఎన్ని రోజులు కొట్టుకుంటాం చెప్పండి, ప్రేమతో బతికిపోవాలి కదా. సో యా, దిస్ సినిమా ఇస్ డెఫినెట్లీ, అంటే తెలుగు ఆడియన్స్ కి నన్ను కొత్తగా చూసే ఒక అవకాశం. నేను ఎప్పుడు తెలుగు స్క్రీన్ సినిమాలో ప్రొజెక్ట్ చేయని, పర్ఫామ్ చేయని ఒక క్యారెక్టర్ ఇది. చాలా స్పెషల్గా, చాలా ఇంటెన్స్గా, చాలా డెప్త్గా, మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇందులో హైలైట్గా ఉంటుంది. ఏ క్యారెక్టర్ వేస్ట్గా రాదు, వేస్ట్గా అలా ఏదో ఒక రీజన్కి వచ్చిపోయింది, చెల్లిపోయింది అనేలాంటి క్యారెక్టరే లేదు. అంత మంచిగా రాసుకున్నారు. నేను సినిమా ఒప్పుకుంది మన డెఫినెట్లీ మోహన్ గారి కోసం, మోహన్ శ్రీవత్స. దిస్ మ్యాన్ ఇస్ ఆ టాలెంట్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్. He'll be an asset for coming days tomorrow. ఇంత మంచి ప్రిసిషన్ ఉన్న, అంత మంచి రైటింగ్ ఉన్న, భాష మీద అంత పట్టున్న, ఎమోషన్స్ మీద ఒక గ్రిప్ ఉన్న డైరెక్టర్ చాలా తక్కువ మందిలో, నేను చూసిన తక్కువ మందిలో మీరు ఒకరు. అండ్ ఒప్పుకుందేమో మోహన్ కోసం, అయితే ఇప్పుడు ఇక్కడ మనందరినీ ఇలా చూస్తున్నారంటే దానికి రీజన్ మన ప్రొడ్యూసర్ విజయపాల్ రెడ్డి. మేబీ దిస్ ఇస్ హిస్ డెబ్యూ మూవీ, బట్ యూ విల్ డెఫినెట్లీ సీ హిమ్ అ లాట్ మోర్. వెరీ వెరీ ప్రిసైజ్డ్, వెరీ వెరీ ప్యాషనేట్. 100 సినిమాలు అంటే చేసేద్దాంలే అనే రకం మనిషి. సినిమా అంటే పిచ్చి ప్రాణం. పెద్ద ప్రొడ్యూసర్గా వస్తాడు ఆయన, మీరందరూ చూస్తారు, విట్నెస్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆనర్ అండ్ జాయ్ వర్కింగ్ విత్ సార్ సత్యరాజ్ సార్, ద లెజెండ్ యు ఆర్, అండ్ దట్ లెగాసీ వి కుడ్ విట్నెస్ ఇన్ రియల్. So thank you so much for gracing our movie. And what do I say about this lady, this gorgeous beautiful lady? A flair, oka aurane veru ఆవిడ ఉంటే చాలా చాలా టెరిఫిక్ గా ఉంటుంది ఆవిడ క్యారెక్టర్ సినిమాలో. అంటే ఇప్పుడు టీజర్ చూశారు కదా మీరు, సినిమా చూడండి. షీ విల్ టేక్ యూ ఫర్ అ రైడ్. ఇట్ విల్ బి ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, అంటే మన క్రాంతి, హీ ఈజ్ అ బ్యూటిఫుల్ టాలెంట్, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఐ విష్ యూ ద బెస్ట్. అండ్ సాంచి, సచ్ అ బ్యూటిఫుల్ యంగ్ లేడీ ఫ్రమ్ నార్త్ ఇండియా. షీఈస్ లెర్నింగ్ తెలుగు అని చెప్తుంది, ఇంకా నేర్చుకుంటూనే ఉంది. మీరేంటి ఇలా ఉన్నారు అనేలాగా. అండ్ మేఘన అండ్ కార్తికేయ, యూ టూ ఆర్ డైనమైట్స్. లైక్ ఇలా వదిలితే ఇలా బొంబాడ్ అయిపోతారు, అలాంటివి హైలీ ఎనర్జెటిక్ టాలెంట్స్. అండ్ ఈశ్వర్, దిస్ ఇస్ అవర్ సెకండ్ ఆర్ థర్డ్ మూవీ కదా, అండ్ హీ నోస్ మీ ఇన్ అండ్ అవుట్. నాకు డాన్స్ అంటే కొంచెం దూరం నేను, కానీ వదలడు. కానీ సినిమాలో మాత్రం చూడండి చాలా బాగా చేశారు. బట్ ఐ లైక్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ క్రియేటింగ్ అ క్రాఫ్ట్. ఒక సినిమాలో ఒక ఎస్పెషలీ మాంటేజ్ సాంగ్స్ అనేది ఒక పెద్ద టాస్క్ అండి నాకు తెలిసి. స్టెప్స్ ఓకే వేసేయచ్చు, కానీ మాంటాజెస్ ని అంత చక్కగా రాసుకుని దాన్ని పుల్ ఆఫ్ చేసేది చాలా మందికి రాదు. అండ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ మోహన్ తో పాటు, మన డైరెక్టర్ తో పాటు ఇంకొక రాక్షసుడు ఉన్నాడు మన సెట్ లో. ఈయన రండి సార్, రండి. ఎంత ప్రిసిషన్ అంటే, పర్ఫెక్షనిస్ట్ అంటే అంతా ఓకే. అది ఫైట్ కానీ, సాంగ్ కానీ, డాన్స్ అంటే ముందే ఫస్ట్ సెట్ అవ్వదు. నేను ఓకే కదా, ఓకే పక్కన వెళ్ళిపోతుంటే, సార్ వన్ మోర్ అక్కడ ఏం పెద్ద తేడా ఉండదు, పర్ఫెక్షన్. అది పర్ఫెక్ట్ గా తనకి నచ్చే వరకు వదలడు, ఏ ఆర్టిస్ట్ ని వదిలిపెట్టడు. అండ్ హీ హెస్ ప్రూవెన్ హిస్ వర్క్ ఎవ్రీ టైమ్. అండ్ ఇందులో కొత్త రమేష్ రెడ్డి ఒక వరల్డ్ చూడబోతున్నారు. అండ్ బ్రిలియంట్ టెక్నీషియన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్యాప్చరింగ్ ద హోల్ మూవీ సో వెల్. అండ్ వన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, థ్యాంక్ యూ టీమ్, బికాజ్ నేను మెగాస్టార్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. దో ఐ వాజ్ బ్రాట్ అప్ ఇన్ కర్ణాటక. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన
సినిమాలు చాలా చూసేవాడిని. అండ్ నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వాస్ ఫర్ ఈపేటకు నేను MS3, నేను ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు. తర్వాత ఇది ఆయన బర్త్డే రోజు మన సినిమా రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే 22వ తారీఖున, ఆగస్ట్ 22వ తారీఖున మన సినిమా త్రిబాణధారి బార్బరిక్ రిలీజ్ అవబోతుంది. సో తప్పకుండా అందరూ థియేటర్లోకి వెళ్ళి చూడండి. దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ విల్ నాట్ వాంట్ టు మిస్. థ్యాంక్ యూ సో మచ్. నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. Definitely, Simha garu. Very much looking forward to see you in this film. And yes, it's time for the mass lady Dawn. Uday Banu garu ippudu maatladtaru. విచ్చేసిన పాత్రికేయులందరికీ పేరు పేరున అండ్ స్క్రీన్స్ పైన మమ్మల్ని చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ నమస్తే అండి. అండ్ మంజుష, థ్యాంక్ యూ, ఐ లుకింగ్ గార్జియస్. చాలా హ్యాపీగా ఉంది నేను ఇటువైపు కాకుండా అటువైపు ఉన్నందుకు. అండ్ యూఆర్ హోస్టింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ హార్ట్. సో మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు కొత్తగా ఉందండి అండ్ చాలా సంతోషంగా ఉంది. బికాజ్ మా మమ్మీ నన్ను యాక్చువల్లీ యాక్ట్రెస్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేసింది. సో అప్పుడప్పుడు అలా సినిమాల్లో కనిపిస్తూ కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా చేసి, బట్ ఆ ప్యాషన్ కంప్లీట్గా పూర్తవ్వలేదు. బట్ చాలా కాలం తర్వాత ఒక యాక్టర్కి ఉండే అపటైట్ ఉంటుంది కదండి, ఆ ఆకలి తీర్చేటువంటి, అంటే నిడివి చాలా కొంచెమే ఉంది సినిమాలో, బట్ స్పెల్ బౌండ్ చేసేంత, మంత్రముగ్ధుల్ని చేయగలిగేంత పవర్ ఉంది ఈ క్యారెక్టర్కి. సో అండ్ నన్ను నేను ఎప్పుడు ఇలా ఊహించుకోలేదు, కొత్తగా ఊహించుకోలేదు. సో ఒక యాక్టర్గా నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. సో నాకు ఇలా ఛాలెంజ్ విసిరి నన్ను పద్మక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయించినటువంటి మా మోహన్ శ్రీవాస్తవ్ సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. బికాజ్ జనరల్గా టెలివిజన్ పై కనిపించే వాళ్ళని మాకు ఎంత పొటెన్షియల్ ఉంటుందో మాకే తెలుసు. అది 4 గోడల మధ్య ఉంటుంది, బయటికి రావాలంటే ఒక ఆపర్చునిటీ రావాలి. సో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాను. ప్రతిసారి ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐ ట్రై టు గివ్ మోర్ దెన్ 100%, ప్రాణం పెట్టి దానికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తాను. సో ఈ సినిమాని ఒప్పించడానికి మెయిన్ రీజన్ మా రాజేష్ జీ అండి. నాకు గోల్డ్ రష్ డైరెక్టర్ తను, దాని తర్వాత రంగం కూడా తను డైరెక్టర్. సో అప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ. సో తను ఏ ప్రాజెక్ట్ అనుకున్నా ఏదో ఒక చోట నన్ను ఊహించుకుంటాడు యాక్చువల్లీ. సో వచ్చి నన్ను కన్విన్స్ చేయడానికి త్రిబాణాస్త్రంతో వచ్చాడు, బార్బరికుడు అస్త్రంతోనే వచ్చాడు. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసిందంటే అది ఫినిష్ చేసి వెళ్తుంది. సో మా బార్బరికుడు మా మోహన్ శ్రీవాస్తవ్ సార్, తను వచ్చి నెరేట్ చేసిన విధానం అంటే ప్రతి సీన్ నాకు కంటి ముందు ఇలా కనిపించేసిందండి, ప్రతి క్యారెక్టర్ కనిపించింది. సో ఇంకా నో చెప్పలేకపోయాను. సో అంత బ్యూటిఫుల్గా కన్వే చేశారు అండ్ అంత బ్యూటిఫుల్గా చెప్పిన దానికంటే అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఉన్నటువంటి సినిమా అండి. సో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటాయేమో ఏమన్నా చూసేటప్పుడు అనుకున్నాము. సినిమా మొత్తం చూశాను, ఎంత బ్రిలియంట్గా తీశారంటే, మన తెలుగులో ఎందుకు ఇలాంటి ఇంటలెక్చువల్ సినిమాలు రావు అని కొన్ని జానర్స్లో రావేంటి అని అడుగుతారు కదండి. అలాంటి వారికి కరెక్ట్ సమాధానం ఇచ్చే సినిమా, చాలా బ్యూటిఫుల్ సినిమా. సో దాంట్లో నేను ఒక పార్ట్ అయినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఎంటైర్ టీమ్కి, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి, విజయ్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండి. బికాజ్ న్యూ టాలెంట్స్ని, వారిని ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడినప్పుడు కూడా చాలా మందికి ఆపర్చునిటీస్ ఇవ్వాలండి. మన సినిమా ప్రొడక్షన్ ద్వారా మనం చాలా సినిమా చేయాలనుకుంటున్నాను. చాలా కొత్త టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి, చాలా మందికి ఆపర్చునిటీ, చాలా అబండెంట్ టాలెంట్ ఉంది, ఇలాంటివన్నీ మాట్లాడతారండి. సో అలాంటి ప్రొడ్యూసర్ ఎదిగితే చాలా మంది ఇలాంటి టాలెంట్స్ అన్ని కష్టపడకుండా ముందుకు వస్తాయి, వెలుగులోకి వస్తాయి. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మా ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. వశిష్ఠతో వర్క్ చేయడం ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అండి. గొంతు ఎంత బాగుందో మనసు కూడా అంత బాగుంది, మనిషి కూడా అంత బాగుంటారు. అండ్ ద ఎంటైర్ టీమ్, నా అల్లుడు క్యారెక్టర్ చేశాడు అనమాట. ఏం ఎనర్జీ అండి, కిల్లింగ్ ఎనర్జీ. మీరు స్క్రీన్ పైన చూడడానికి ఇలా సాఫ్ట్గా ఏం తెలియని వాడిలా ఉన్నాడు, కానీ వన్స్ కెమెరా ఆన్ అయిన తర్వాత క్యారెక్టర్లోకి దూకాడంటే ఇంకా చెడు కూడా ఆడేస్తాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నేనైతే ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ హిస్ ఫ్యూచర్. అండ్ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఎంత అందంగా ఉందో అంత బ్యూటిఫుల్ పిల్ల. అండ్ వాళ్ళ మమ్మీతో నాకు మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఎప్పుడు వచ్చినా ఫుల్ ఫుడ్ ప్యాక్తో వస్తారు తను. సో మీరేంటి ఇలా ఉన్నారు అంత తినుకుంటూ, ఉత్నా ఖాతే హో యార్ ఇత్నా. అండ్ థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. అండ్ మేమందరం ఇంత ముద్దుగా కనిపించామంటే వారి మ్యాజిక్ వ్యాన్ బాగా పనిచేసింది. అద్భుతమైన లైటింగ్ చేసి డిఓపి సార్ రమేష్ గారికి నేను ఏమిచ్చినా రుణం తీర్చుకున్నాం, అంత అందంగా కనిపించాం మేమందరం. థ్యాంక్ యూ సో మచ్. ఇక చివరిగా ఒక మహావృక్షం
పక్కన మేము అందరం వర్క్ చేసామండి. ఒక బ్లెస్సింగ్ ఇది మాకు యాక్చువల్లీ. అన్ని సినిమాలు చేసి, అన్ని లాంగ్వేజెస్ చేసి, అండ్ అన్ని చేసినా కూడా ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఎయిర్ ఉండాలి కదండి, కొంచెం ఇదైనా ఉండాలి కదా అట్లీస్ట్. అసలు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే నేను మాటలో చెప్పలేను సార్. వీ హ్యావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ, వీ హ్యావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. అంటే ప్రతి వ్యక్తిని చూసినప్పుడు ఒకసారి ఏదో ఒకటి మనకు యూనో ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకువెళ్తాం కదండి. వీరి నుంచి అయితే నేను చాలా తీసుకున్నాను, కలిసింది చాలా తక్కువ టైంలో, అండ్ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఎక్కువగా కలుస్తున్నాను. వాట్ అ బ్యూటిఫుల్ పర్సన్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీకు ఇంకా కొన్ని వందల సినిమాలు మీరు చేయాలి. మీరు యువర్ బోర్న్ ఫర్ సాల్యులైట్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మీతో స్క్రీన్ షేర్ చేసినందుకు రియలీ రియలీ హ్యాపీ. మా సినిమా చాలా 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 బాగుంటుందని నేను చేశాననే కాదు, డెఫినెట్గా అందరికీ ఒక ఫీస్ట్ అవుతుంది. సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్యారెక్టర్తో రిలేట్ అవుతారు. సో అంత బ్యూటిఫుల్ సినిమా. అండ్ మా సాంగ్ కూడా ఇంత హ్యూజ్ సక్సెస్ చేసినందుకు, ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తున్నందుకు, అండ్ ప్రతి ఒక్కరు దావత్లోను భారత్లోను ఖచ్చితంగా మాది ఈ పాట ప్లే చేస్తామని చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. మనం మెగాస్టార్, మనందరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు థియేటర్స్లోకి వస్తుంది August 22nd. మీరు అందరూ థియేటర్స్లోకి వచ్చి హ్యూజ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ ఉదయభాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా ముందుకి ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ గా వస్తున్నటువంటి ఈ పాత్రని మిస్ చేయకుండా మేము చూడడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. అండ్ మెనీ మోర్ వండర్ఫుల్ రోల్స్ టు కమ్ అని కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఇక ఆయన ఏ సినిమా చేసినా ఆ సినిమాకే ఒక పెద్ద అస్త్రంగా మారేటువంటి కెపాసిటీ ఉన్న నటుడు, అండ్ మనందరం ఎంతో చెరిష్ చేసుకునే ఒక బ్యూటిఫుల్ పర్సన్. సో రిక్వెస్టింగ్ త్రిబాణధారి సత్యరాజ్ సార్, ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. అందరికీ నమస్కారం. I think after Uday Banu's speech, nobody's speech will not work out, I think. So okay. So today is the one of the best day for you because superstar and anchor. As an anchor, she appreciates you. Absolutely. Yeah, sir. yeah. Absolutely. Then I am very happy about this film because anybody can say we are the main role. Vasishta can say, so I am the center of the Barbaric movie, and Satyaraj, Uday Banu, Sanchi and all in the only supporting character. Then Uday Banu also can tell the same thing. This story is about Uday Banu, and they are all supporting artists like that because Mohan Garu made the script like this. Actually, the three important heroes are Mohan Garu, Vijay Bal Reddy Garu, and of course Rajesh Garu, because he only Ramesh Garu is always all the artists always very humble with the DOP. So the master Ishwar Garu sir, he made me dance like for the reels. Of course Meghana, Shanchi, Kranti, no? Kranti. No, I remember all the ladies' name very well. Very well, sir. Sir? Oh, Cooley. Okay. Oh, yeah, okay. And Rajesh, I am always, if I am having some discomfort, I will fight with Rajesh Garu only. So, to everybody, I am very humble person. Satyaraj is a very nice person. He is very humble. Even though after this 47 years, he is very humble with everybody. Only I am fighting with Rajesh Garu, sir. It's getting late, sir. I want to go to sleep. And the script is in such a way. I am waiting. Normally in dubbing. I want to finish stuff as early as possible, so I want to see my scenes only. In this film only, I asked Mohan Garu, sir, please show me all the scenes. One suspense can deliver through writing. Through writing, one suspense can deliver. While taking, because of the camera angle, there is a very big suspense revealed in this film. I think, I think in nowadays, because of this OTT, we are watching so many other language films, other country, not only English, Korean, so many films we are, Czechoslovakia. That is yesterday one joke.
Yeah. I can't learn any other language very easily. But somebody prompting, I can do Telugu film, Hindi film, Malayalam, even Russia, Ukraine, Czechoslovakia. Czechoslovakia also I can speak, sir. If prompting is good, prompting is good. Otherwise, teleprompter. Yes, sir. So that is the yesterday joke. In this film, because of the camera angle, one extraordinary beautiful suspense is revealing. That credit goes to Ramesh Reddy Garu and the director. That is extremely new thing, sir. Extremely new thing. Sir. No, really, sir. Is there any other film the suspense will relieve because of the angle of the camera? So I am very happy and proud. I am waiting for this movie because in every time everybody will have a small aim or small wish. In this age also, I am 70 plus. In this age also, I am expecting my career should go like this kind of character. What Amitabh Ji is doing in Hindi, no, Chinikam, Piku, the pink kind of character. I want to do that kind of character. I really don't like to do just hero's father, just heroine's father. I am not really interesting. And I did nearly 75 films as villain. But when I was doing villain, I was the most sarcastic villain in front of the hero also. Nowadays, there is no scope for that kind of villain, I think, because too much of heroism is there. Director won't allow, even heroes won't allow. If at all director allows, the hero comes. Pointy. So I want to do this kind of character. Of course, one more thing is very happy about this film is August 22nd is releasing. My very good friend Chiranjeevi Garu, megastar. I want to tell us the big thing about my friend is a completed actor. Physique, height, weight, everything, shoulders, naturally, heart, and the posture. These legs and all, somebody have got this bow leg and leg like this. Everything is perfect. And he is very, of course, dance, fight, emotional. He's extraordinary in comedy also. So he's a total hero. For an example, what one of my friends said, heart also. So I am very happy about this. This August 22nd is releasing this film. I am very happy because of Chiranjeevi Garu's birthday. So I am also waiting for the success of this movie personally and for the team also. Okay, thank you. Amazing, sir. We are also eagerly waiting to enjoy and experience the film in theaters on August 22nd. దానికంటే ముందు ట్రైలర్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. Sathiraj sir, thank you so much for being here and blessing us, and very humbled and honored to have you here today. And ఇప్పుడు ఆలస్యం చేయకుండా మీడియా ఫ్రెండ్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి మా ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి I want Sathiraj sir to please stay back on stage. సింహ గారు, ఉదయ్ భాను గారు,